సాంగ్యాలకి రెడీ అవుతున్నాము. ఇక్కడ మళ్ళీ టెంపుల్‌కైతే వెళ్ళాలి. ఫైనల్‌గా అయితే నేనైతే రెడీ అయిపోయాను. ఇక్కడ ఇంట్లో వాళ్ళందరూ గూడా రెడీ అయిపోయారు. నేను మా చెల్లోళ్ళ ఇంట్లో అయితే రెడీ అయిపోయాను. పిల్లలకి మేమసలు సాయంత్రమే వెళ్దాం అనుకున్నాము. కానీ సాయంత్రం గూడా సాంగ్యాలకి ఉందాము అనుకోలేదు. కానీ అప్పటికప్పుడైతే మళ్ళీ రెడీ అయిపోయాను. ఇక్కడ రాములవారి టెంపుల్‌కైతే వచ్చేసాను. అంటే మా ఊర్లో రాములవారి టెంపులు. అక్కడ నుంచి తిరుపతమ్మ తల్లికి మొత్తం సాంగ్యాలైతే పసుపు, కుంకుమ ఆడపిల్ల మా ఊరి ఆడపిల్ల కాబట్టి పసుపు, కుంకుమ ప్రతి ఒక్క ఇంటి నుంచి పసుపు, కుంకుమ, జాకెట్ ముక్క, బట్టలు పెట్టేవాళ్ళు బట్టలు, గాజులు అమ్మ అంటే తిరుపతమ్మ తల్లికి మన ఇంటి ఆడపిల్లకి ఎలా అయితే పెడతామో అలా అన్నీ తెచ్చి మొత్తం ఒక చాటయితే ఒక చిన్న చిన్న బేషన్‌లయితే పేరుస్తూ ఉంటారు. అవన్నీ తిరుపతమ్మ తల్లికి సాగనంపటానికి మా ఊరు నుంచయితే మొత్తం తెచ్చిన వాళ్ళందరైతే దాంట్లో అక్కడ గిన్నెలు పెట్టారు గదా! బేషన్‌లు దాంట్లో అయితే వేస్తూ ఉంటారు. ఇక్కడ అందరూ ముత్తైదువులు కూర్చొని చేస్తూ ఉంటారు. నేను గూడా అన్నీ ఇచ్చేసి మా అమ్మమ్మ పక్కనైతే కూర్చున్నాను. ఇక్కడ కొబ్బరికాయలు అన్నీ మొత్తం ఇక్కడ రథం అయితే ప్రిపేర్ చేస్తారు బయట. ఇక్కడ కొబ్బరికాయ అయితే కొట్టుకొని ముందు ఇక్కడ నేను గూడా ఎప్పుడు రాను గదా! ఎప్పుడన్నా ఒకసారే కాబట్టి వచ్చినప్పుడు ఇక్కడ పూజ చేపించుకొని, కొబ్బరికాయ కొట్టుకొని, పంతులతో అర్చన చేపించుకొని అయితే వెళ్తూ ఉంటాను నేను. ఊర్లో ఉన్న వాళ్ళైతే ఎప్పుడైనా రావచ్చు. నేను ప్రతిరోజు రాలేను కాబట్టి, ఇట్లాంటప్పుడే గదా! వచ్చినప్పుడు దేవుడిని మొక్కొని, కొబ్బరికాయ కొట్టుకొని, అర్చన చేపించుకొని, మా ఊరి పంతులతోటి మా ఊరి పంతులైతే చాలా మందికి పెళ్ళిళ్ళు చేశారు. ఆయన చేతులతో పెళ్ళిళ్ళు చేయటం అనేది ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరి పెళ్లి ఆయన చేతులతోనే చేశారనమాట. చాలా మంచి జరుగుతది. చాలా మందికి పెళ్ళిళ్ళు చేశారు మా ఊరి పంతులు గారు. అంత మంచిదనమాట. ఎప్పుడైనా సరే వాళ్ళ పిల్లలున్నా గూడా ఆయన చేతులతోనే పెళ్లి జరిపించాలి అని అందరైతే అంటూ ఉంటారు. ఆయనే గూడా చేపిస్తాడనమాట. ఆయన చేతులతో పెళ్లి చేస్తే అంత మంచిదని అంటారు. ఇక్కడైతే నేను కొబ్బరికాయ కొట్టించుకొని అర్చన చేపించుకున్నాను. మనం వచ్చినప్పుడు మన ఊరి గుడి గూడా వెళ్ళేసి వస్తూ ఉంటాను. ఫైనల్‌గా అయితే ఇక్కడ రథం ప్రిపేర్ చేస్తున్నారు. ఈ రథం గూడా అంటే వెనకాల రథం ఉందనమాట. రవని తయారు చేసి ఆ రథం పైన పెట్టారు. ముందు ట్రాక్టర్ బండుంటది. ముందైతే పసుపు, కుంకుమతోటి అన్నీ పూజించుకొని, గడపలు పూజించుకొని, మన ఊరి గుడికి కూడా రామాలయం టెంపుల్‌కి మన ఊరు నుంచి పసుపు, కుంకుమ తిరుపతమ్మ తల్లికి అయితే సాంగ్యాలైతే అన్నీ ప్రిపేర్ చేసేసి బండి మీదయితే పెట్టారు. ఎనక రథం ఉంటది. ఇట్లా ప్రభనైతే ప్రిపేర్ చేశారనమాట. మొత్తం లైటింగ్ తోటి, పూలతోటి, పసుపు, కుంకుమ మనం ఈ బండిని తిరుపతమ్మ తల్లికి పసుపు, కుంకుమగా ఈ రథాన్ని తీసుకెళ్తున్నాం గాబట్టి, నెక్స్ట్ వీడియోలో ఇంకా ఉంటే ఇక్కడ మొత్తం అయితే తయారు జేస్తున్నారు బయట అందరూ. ఈ ట్రాక్టర్ బండికి గూడా పసుపు, కుంకుమ, పూల దండలు అన్నీ రెడీ జేస్తున్నారు. ఇంగ ఫైనల్‌గా అయితే కదలబోతుంది. నెక్స్ట్ వీడియోలో జూపిస్తా.